నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలవరం విషయంలో భారీ తప్పిదాలు చేశారు. రివర్స్ టెండరింగ్ వల్ల ప్రాజెక్టు నిర్వీర్యమైందన్న బాబు. రిషికొండ భవనాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న గుడివాడ. బయటపడాల్సింది చాలా ఉందన్న లోకేష్. పెన్షన్లు పెంచిన బాబును చూసి కాంగ్రెస్ నేర్చుకోవాలన్న హరీష్ రావు. బీఆర్ఎస్వి దిగజారుడు రాజకీయాలన్న శ్రీధర్ బాబు. తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు. 28 మందిని బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. రాయ్బరేలీకే రాహుల్ ఓటు. వయనాడ్ నుంచి ప్రియాంక పోటీ చేస్తారన్న ఖర్గే. జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్. 4 మావోయిస్టుల మృతి. ఏపీకి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. స్పిల్వే, కాపర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. అధికారులను అడిగి ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం తాను పడిన కష్టాన్ని జగన్ బూడిదలో పోసిన పన్నీరు చేశారని విమర్శించారు. నానా అవస్థలు పడి పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టామన్నారు. ప్రాజెక్టు పూర్తయితే గుంటూరు, రాయలసీమ వరకు తాగునీరు అందుతుందన్నారు. రాజకీయాలకు ఉండకూడని వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా మారారని విమర్శించారు. ఎన్నేళ్లు పడుతుందని అడిగాను. ఆ రోజుగానే కంటిన్యూ ఉంటే 2020 ఎండుకు పూర్తి అయిపోయింది ప్రాజెక్ట్. ఈ రోజు 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు అవుతుందంటే 4 సీజన్లు కావాలంటున్నారు మినిమం. 4 సీజన్లు అంటే 4 ఏళ్ళు. అన్ని సవ్యంగా జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారనేది ఇది ఒక కేస్ స్టడీ. కాఫర్ డ్యామ్ ద్వారా డయాఫామ్ వాల్ చేయలేము. దీన్ని లిఫ్ట్ చేయాలంటే ఇంకొక ప్రమాదం. వచ్చిన వాటంతా లిఫ్ట్ చేయాలంటే దానికి డబుల్ ఎక్స్పెండిచర్. మళ్ళీ ఎంత కాంప్లికేట్ చేయాలనో అంత కాంప్లికేట్ చేశారు. ఎన్ని చిక్కుముడు వేయాలనో అన్ని చిక్కుముడు వేశారు. ప్రాజెక్ట్ ని గందరగోళం చేశారు. ఆవరేజ్ అని ఎవ్రీ ఇయర్ 13,683 కోట్లు ఖర్చు పెట్టాం. వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని 7,100 కోట్లు తగ్గించేశారు. బడ్జెట్ పెరిగింది, ఎక్స్పెండిచర్ తగ్గించారు. ఆ డబ్బులు కూడా కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ ఇచ్చుకున్నారు తప్ప ఎక్కడ ఈ పని కాలేదు. అంత మునుపు కూడా రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉంటే 4,200 కోట్లే ఖర్చు పెట్టాడు. తర్వాత 3,430 కోట్లు ఖర్చు పెట్టారు. ఫస్ట్ టైం చరిత్రలో 13,683 కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ ఖర్చు పెట్టి సాగునీరు కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. పోలవరాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాం. ఈ రోజు ఈ పరిస్థితిలో అలాంటివన్నీ స్టడీ చేసి మనం ఏం చేయాలో చేయడం, దీన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఒక కేస్ స్టడీగా ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సెక్రటేరియట్లో ఛాంబర్ కేటాయించారు. సచివాలయంలోని 2వ బ్లాక్లోని మొదటి అంతస్తులో 212 రూమ్ను పవన్ కోసం సిద్ధం చేస్తున్నారు. పవన్తో పాటు జనసేనకు చెందిన మరో 2 మంత్రుల ఛాంబర్లు కూడా అదే అంతస్తులో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో వారి ఛాంబర్లను కూడా సిద్ధం చేస్తున్నారు అధికారులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ల ఛాంబర్లు పక్కపక్కనే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండి తన ఛాంబర్లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు పవన్ కళ్యాణ్. రుషికొండ నిర్మాణాలు వైఎస్ జగన్కు చెందినవిగా చూపించేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ప్రభుత్వ ఆస్తుల విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపారు. జగన్ను బద్నాం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ ఎవరు వచ్చినా ఉండేలా నిర్మాణాలు చేపట్టిందని తెలిపారు. ప్రముఖులు విశాఖ వచ్చిన సందర్భంలో రుషికొండ భవనాలను వినియోగించుకోవాలని సూచించారు. రుషికొండపై కట్టిన భవనాల్లో జగన్ ఏమీ ఉండరని అమర్నాథ్ ప్రారంభించిన భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు. ఋషికొండ మీద గడిచినటువంటి 3-4 సంవత్సరాలుగా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తా ఉన్నారో, దాని మీద ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలనేటువంటి కార్యక్రమాలు చేశారు అనేటువంటిది మనం అనేక సందర్భాలు చూసాం. అనేక కోర్టులకు వెళ్ళారు, అనేక
పర్యావరణానికి సంబంధించినటువంటి కేసులు వేశారు. వీటినన్నిటిని కూడా అధిగమించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని, ప్రభుత్వం చేపట్టేటువంటి నిర్మాణాలని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేసి దాదాపు 4-5 నెలల క్రితం వాటిని ముహూర్తానికి సంబంధించి మంచి రోజు అని చెప్పి వాటిని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేము చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా, ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు, ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు, ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారో లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు. రాష్ట్రంలో టీడీపీ నాయకులపై దాడులు కొనసాగుతున్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 3 టీడీపీ కార్యకర్తలను వైసీపీ నేతలు హత్య చేశారని అన్నారు. అయినప్పటికీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దన్న సీఎం ఆదేశాలతో సంయమనం పాటిస్తున్నట్లు చెప్పారు. రాబోయే 100 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విక్రయాలకు చెక్ పెడతామన్నారు. రుషికొండ ప్యాలెస్ వ్యవహారంలో బయటకు రావాల్సిన ఫోటోలు చాలానే ఉన్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పోలీసులు ఎవరు నా బంధువులు, నా డ్యూటీకి నేను ఊర్లోకి వస్తే మీరు ఎవరు రావాల్సిన అవసరం లేదు. మీరు ప్రజలకు సేవ చేయండి, ప్రజలతో ఉండండి. నాకు మొదటి 100 రోజుల గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇక్కడనే కాదు, రాష్ట్రం మొత్తం కూడా చేయాలి. ముఖ్యంగా మంగళగిరి ప్రజలకు నేను హామీ ఇచ్చాను, చెక్ పెట్టండి, నేను ఆదేశాలు జారీ. మైనార్టీ సోదరుల్ని వైకాపా నాయకుడు చంపాడు, బ్యాట్ పట్టుకుని కొట్టి చంపేశాడు. వాళ్ళు మా కార్యకర్తలు చంపి ఇప్పుడు ఏం కిందకి ఈ రోజు కూడా తాడిపత్రులు మా కార్యకర్తను చంపేశారు. చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉండమన్నారు కనుక ఓర్పు సహనంతో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక మేము ఎక్కడ ఇష్యూ చేయట్లా. మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి, నేను ఇష్యూ చేయట్లా. మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడండి వైకాపా కార్యకర్త, ఎవరు దెబ్బ తగిలింది, ఎవరిని చంపే, మేము ఒక్కటి జోలికి వెళ్దాం. మేము వాళ్ళు 3 మమ్మల్ని చంపి తిప్పి మా పైన ఆరోపణ చేస్తాం, కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు దానిపైన నివేదిక అడిగారు, ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇలా చాలా గట్టినట్టున్నారు. అన్ని వివరాలు వచ్చిన తర్వాత గంజాయి వ్యాపారులు, వినియోగదారులకు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మాస్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు సేఫ్ గేమ్ మానేయాలని, ఓన్లీ స్ట్రైట్ గేమ్స్ ఉండాలని మంత్రి సూచించారు. 3 నెలలు టైం ఇస్తున్నామని, పోలీసులు మారకపోతే మేము మార్పు చూపిస్తామని హెచ్చరించారు. గంజాయి వ్యాపారం మీదే బతికేద్దామనుకునే వాళ్ళ ఆటలు సాగమన్నారు. ఏ పార్టీ నాయకుడి ప్రమేయం గుర్తించినా ఉపేక్షించేది లేదన్నారు. విశాఖలో గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని హోంమంత్రి వనిత స్పష్టం చేశారు. వైసీపీ నాయకులే గంజాయి వ్యాపారులు కావడంతో అక్రమ రవాణాపై దృష్టి పెట్టలేదని ఆమె విమర్శించారు. కరివేపాకు పేరుతో డోర్ డెలివరీ చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. గంజాయికి టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేస్తున్నామండి. మనకి నైట్ అయ్యేసరికి చాలా మంది గుంపులుగా చేరటాలు, గంజాయి తీసుకోవడాలు రోడ్ల మీద నేను చాలా సందర్భాల్లో చూశాను. ఎక్కువ నేను పాయకరపేట నుంచి వచ్చేటప్పుడు కానీ, జర్నీస్ చేసేటప్పుడు కానీ చూసుకుంటే ఒక చిన్న గట్ల మీద గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చోవటం, ఆ వచ్చే వాళ్ళు వచ్చే వెహికల్స్ని ఆపడం, చైన్ స్నాచింగ్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సో సిటీ సరౌండింగ్స్ అంతా కూడా ఆ అలర్ట్నెస్ అనేది క్రియేట్ చేయాలి ఫస్ట్. అంటే ఈ గుంపులుగా కూర్చొని రోడ్ల మీద కూర్చొని గంజాయి తాగేది, రోడ్ల మీద వాళ్ళు వీరంగం చేసేది, రోడ్ల మీద వెళ్ళే పాసెంజర్స్ని ఆపేది, ముందు అలాంటివన్నీ కొంచెం ఉన్నవి కంట్రోల్ అవ్వాలి. దానికి కంట్రోల్ అవ్వడానికి మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఛాంబర్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకోవడం ఆసక్తి రేపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో పక్కనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టారు అధికారులు. మంత్రుల ఛాంబర్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో ఇదే మొదటిసారి. టీడీపీకి చెందిన మంత్రి ఛాంబర్లో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో యువత ఆందోళన చెందుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. నిరుద్యోగ యువకులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 2 నెలల నుంచి ఆసరా పింఛన్ రావడం లేదని వెల్లడించారు. అవ్వాతాతలకు ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. తక్షణమే పెండింగ్లో ఉన్న పింఛను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప వ్యవహారం లాగా
ఈ రోజు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార తీరు శైలి ఉన్నది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చారు, అనేక మాటలు చెప్పారు, వాళ్ళందరినీ రోడ్ల మీదకి తెచ్చారు, వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందారు. సంతోషం. మరి అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్లకు ఆ రోజు ఏ మాటలైతే ఇచ్చారో ఆ మాటల్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద ఉన్నది. ఇవాళ ప్రజా దర్బారుకు వెళ్లి కాళ్ల మీద పడ్డా కనికరం లేని ప్రభుత్వానికి మరి తప్పకుండా రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం కూడా చెప్తారు. ఇప్పటికైనా నేను ఒకటే కోరుతా ఉన్నా, బేషిజాలకు పోకండి, నిరుద్యోగ యువతకి ఇచ్చిన మాట నిలుపుకోండి. ఈ రోజు వాళ్ళు ఇచ్చిన ఇది దరఖాస్తు మా పార్టీ కార్యాలయానికి వచ్చి గ్రూప్ 1 ఉద్యోగులు ఇచ్చినటువంటి దరఖాస్తు, ఇది గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష రాస్తున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఇచ్చినటువంటి దరఖాస్తు. ఇవాళ వాళ్ళు 2-3 విషయాలు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఒకటి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో పాస్ అయినటువంటి విద్యార్థులకు 1:50 కాకుండా 1:100 చొప్పున మెయిన్స్ ఎగ్జామ్ కు అవకాశం ఇవ్వాలని, తద్వారా ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మేలు జరుగుతుంది. 1:100 చొప్పున మరి మెయిన్స్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలోని గ్రూప్ 1 పరీక్ష రాసిన విద్యార్థుల పక్షాన డిమాండ్ చేస్తా ఉంది. ప్రభుత్వం తీరే ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి గారు అక్కడ ఇచ్చిన మాట ప్రకారంగా పెన్షన్ 4,000 రూపాయలకు పెంచారు. 4,000 రూపాయలకు మొదటి సంతకం చేశారు. మొదటి సంతకం చేస్తేనన్నారు, మాట ప్రకారంగా చేశారు. మరి మీ మొదటి సంతకం ఏమైంది? డిసెంబర్ 9 నాడే సంతకం పెడతాం, 4,000 పెన్షన్ ఇస్తామన్నారు కదా, కనీసం ఆంధ్రప్రదేశ్ను చూసైనా నేర్చుకోండి, కళ్ళు తెరవండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో సాధ్యం అవుతుంది ఎట్లా, తెలంగాణలో కాదెట్లా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు అక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం, పత్రికలు చదివాం మేము, 3 నెలలు రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్, ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన 1,000 రూపాయలు కలిపి, జూన్ నెలలో ఇచ్చే 4,000 కలిపి 7,000 రూపాయల పెన్షన్ అవ్వాతాతలకు ఒకేసారి ఇస్తున్నాం అంటే పాత 3 నెలలు కూడా ఇస్తాం అని పాత 3 నెలలు కలిపి ఇవాళ 7,000 రూపాయల పెన్షన్ను అక్కడ అవ్వాతాతలకు అందిస్తా ఉన్నారు. మరి మీరు ఎప్పటి నుంచి ఇస్తారు? మీరు 6 నెలలైనా ఎందుకు ఇవ్వట్లేదు? ఈ ఆసరా పెన్షన్దారులకు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్బాబు కౌంటర్ ఇచ్చారు. పింఛన్ల పెంపులో సీఎం రేవంత్ చంద్రబాబును ఆదర్శంగా తీసుకోవాలన్న వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు. హరీష్ రావు చంద్రబాబును ఉదాహరణగా తీసుకున్నారంటే ఆయన పరిస్థితి ఏంటో అర్థమవుతుందని విమర్శించారు. తాము తెలంగాణ ప్రజల ఆలోచనలను అమలు చేస్తాం కానీ ఏపీ ఆలోచనలు కాదన్నారు. తాము చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం వదిలిపెట్టిన అస్తవ్యస్తంగా చేసి వదిలిపెట్టిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఒకటి తర్వాత ఒకటి ముందుకు నడిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాం, మీరెందుకు చేస్తలేరని అడుగుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మా రాష్ట్రం ఒకటేనా? ఈరోజు చంద్రబాబు నాయుడిని ఉదాహరణగా తీసుకునే ప్రయత్నంలో టీఆర్ఎస్ పార్టీ ఉందంటే వారి పార్టీ పరిస్థితి అర్థమవుతోంది. మేము ఆ రోజు మా 6 గ్యారంటీలో భాగంగా పెట్టిన అనేక అంశాలను ఆ ప్రభుత్వం కాపీ కొట్టింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళు కూడా ప్రణాళికలు పెట్టుకున్నారు. మేము ఏం చెప్తా ఉన్నాము? మేము చెప్పిన ప్రతి మాట, ప్రతి అంశం మా ముఖ్యమంత్రి గారు కానీ మా సహచర మంత్రులు కానీ ఒకటి తర్వాత ఒకటి 3 నెలలు పూర్తి స్థాయిలో పరిపాలన నడిపించినాము. మీరు చంద్రబాబు నాయుడిని ఉదాహరణ తీసుకునే పరిస్థితి గతి పట్టింది ఆ పార్టీ కంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి. తెలంగాణ సంబంధించిన ప్రజానీకం ఏం కోరుతా ఉన్నారో అదే ఆలోచన చేస్తాం తప్ప. గత ప్రభుత్వం నిరుద్యోగులను దారుణంగా అణిచివేసిందన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. తమ ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాము వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. తమ ప్రభుత్వం ఏ సమస్యనైనా బాధ్యతతో పరిష్కరిస్తోందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి రోజంతా సచివాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని బల్మూరి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందని చెప్పి అడిగిండు. హరీష్ రావు గారు 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్తా ముందుగా ఈ ప్రెస్ మీట్ ద్వారా విని 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ ప్రజా ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక విద్యార్థుల కోసము, యువకుల కోసము ఏ నిర్ణయాలు తీసుకున్నామో అది చెప్తా ముందు పెన్ను పేపర్ పెట్టి రాసుకో. 10 సంవత్సరాలు నువ్వు చేయలేనిది 10 నెలలు కాకముందే మేము ఏం చేస్తాం చెప్తాం, ముందుగా అది రాసుకో. ఏదైతే గ్రూప్ 1 మెరిట్ విద్యార్థులు అన్యాయం అవుతుంటే జియో నెంబర్ 55 అని ఒక జియోని తీసుకొని వచ్చి మెరిట్ స్టూడెంట్కి మీరు అన్యాయం చేస్తుంటే ఆ జియో నెంబర్ 55ని కాంగ్రెస్ పార్టీ రాగానే కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది. ఏదైతే డిఎస్సి పోస్టులకి సంబంధించి అసెంబ్లీలో మా నాయకులు, మా ప్రతిపక్ష పార్టీ నాయకులు, మా సిఎల్పి నాయకులు భట్టి గారు మాట్లాడినా,
మా ఎమ్మెల్యేలు మాట్లాడినా 5,000 డిఎస్సి పోస్టులు ఇస్తామని చెప్పి పెంచని మీరు ఆ డిఎస్సిని 5,000 ఉన్న డిఎస్సిని 11,000 డిఎస్సి పోస్టులకి ఏదైతే ఆ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వము ఈ ప్రజా ప్రభుత్వము కాంగ్రెస్. పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో బీజేపీ హైకమాండ్ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 4 రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జీలను నియమించింది. కేంద్ర మంత్రులు 2 రాష్ట్రాల సీఎంలకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డి, హర్యానాకు ధర్మేంద్ర ప్రధాన్, బిప్లవ్ దేవ్, మహారాష్ట్రకు అశ్విని వైష్ణవ్, భూపేంద్ర యాదవ్, జార్ఖండ్కు శివరాజ్ సింగ్ చౌహాన్, హిమంత బిశ్వ శర్మలను బీజేపీ నియమించింది. ప్రకాశం జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను నేడు పార్టీ అధ్యక్షుడు జగన్కు పంపించారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కాగా సిద్ధా రాఘవరావు 2014 టీడీపీ కూటమిలో చంద్రబాబు కేబినెట్లో అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన దర్శి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో సిద్ధ ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఏడాదికే ఆయన తన కుమారుడు సుధీర్తో కలిసి వైసీపీలో చేరారు. ఈసారి ఎన్నికల్లో సిద్ధ కుటుంబం కోరుకున్న దర్శి స్థానం దక్కకపోగా అద్దంకి, మార్కాపురం, ఒంగోలు అసెంబ్లీ స్థానాలను వైసీపీ నాయకత్వం ప్రతిపాదించింది. అయితే వీటి పట్ల సిద్ధా రాఘవరావు ఆసక్తి చూపించలేదు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీకి లోక్సభ ఎంపీగా సవాల్గా మారింది. మిత్రపక్షాలతో కలిసి మోదీ సర్కార్ కొలువుదీరిన వేళ లోక్సభ స్పీకర్ ఎన్నిక మిగిలి ఉండడంతో ఆ పదవికి ఎవరిని వరిస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. మరోపక్క టీడీపీ తన అభ్యర్థిని నిలబెడితే మద్దతు ఇచ్చేందుకు ఇండియా కూటమి రెడీ అంటోంది. మరి ఇలాంటి పరిణామాల మధ్య స్పీకర్ పదవి ఎవరిని వరిస్తుంది? ఎవరికి మద్దతు ఇస్తారు? లెట్స్ వాచ్. భాగస్వామ్య పార్టీలతో కలిసి మూడోసారి కేంద్రంలో అధికార పగ్గాలు చేజిక్కించుకున్నారు కమలనాథులు. దీంతో మరోసారి మోదీ ప్రభుత్వం కొలువుతీరింది. మంత్రులకు శాఖలు కేటాయించడంతో వారంతా బాధ్యతలు స్వీకరించి తమ విధులు నిర్వర్తించడంలో మునిగిపోయారు. అయితే అత్యంత గౌరవప్రదమైన లోక్సభ స్పీకర్ పదవి మాత్రమే మిగిలి ఉండడంతో ఆ పదవి అందరినీ ఊరిస్తోంది. ముఖ్యంగా అధిక స్థానాలు దక్కించుకుని బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలకమైన టీడీపీ, జేడీయూ పార్టీల అధినేతలు ఈ పదవిపై కన్నేశారు. మరోపక్క బీజేపీ కూడా ఈ పదవిని వదులుకునేందుకు సిద్ధంగా లేదన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ నుంచి పురంధేశ్వరికి ఛాన్స్ ఇవ్వచ్చు అన్న వార్త కూడా వైరల్ అవుతోంది. మరి ఇలాంటి పరిణామాల మధ్య ఎన్డీఏ కూటమి నుంచి స్పీకర్ పదవి ఎవరిని వరిస్తోంది? బీజేపీ హైకమాండ్ దృష్టిలో ఉన్నదెవరు అన్న ప్రశ్నలు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోపక్క స్పీకర్ ఎంపికపై ఇండియా కూటమి మిత్రపక్షమైన శివసేన నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేయగా చంద్రబాబుకి ఆఫర్ ఇస్తూ వ్యాఖ్యానించడం పొలిటికల్ హీట్ ను పెంచింది. తెలుగుదేశం పార్టీ లోక్సభ స్పీకర్ అభ్యర్థిని బరిలో నిలిపితే తాము మద్దతు ఇస్తామని ఆయన ప్రకటించారు. ఒక్క తామే కాదు, ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్ష పార్టీలన్నీ టీడీపీకి మద్దతుగా ఉంటాయని తెలిపారు. స్పీకర్ పదవి తమకు ఇవ్వాలని బీజేపీ పెద్దలను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోరినట్టు తమకు తెలిసిందని, చంద్రబాబు డిమాండ్ కు బీజేపీ పెద్దలు మద్దతు ఇవ్వకుంటే తాము ఇచ్చేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. कि चंद्रबाबू नायडू जी ने लोकसभा का स्पीकर पद मांगा है, जो उनसे डील हुआ है, ये ठीक बात है। चंद्रबाबू जी लोकसभा स्पीकर पद पर एनडीए का कोई व्यक्ति नहीं बैठा तो सबसे पहले नरेंद्र मोदी और अमित शाह तेलुगु देशम पार्टी को तोड़ देंगे और ये काम शुरू कर दिया है। जनता दल यूनाइटेड नीतीश कुमार की पार्टी तोड़ देंगे, चिराग पासवान की पार्टी तोड़ देंगे, जयंत चौधरी की पार्टी तोड़ देंगे। उनका काम ये है, जिसका नमक खाते हैं उनको ही खत्म करते हैं, जिनके साथ खाने में बैठते हैं उधर ही छेद करते हैं। ऐसे लोग हैं बीजेपी के, हमारा अनुभव है। तो ये अगर चंद्रबाबू नायडू जी ने लोकसभा स्पीकर पद मांगा है और उनको अगर मिलता है तो हम उनका स्वागत करेंगे जरूर। लेकिन स्थिति बदल गई है, अगर हम चाहे तो हमारा बहुमत हम लोकसभा में दिखा सकते। अगर चंद्रबाबू को ये पद नहीं मिला और चंद्रबाबू अपना उम्मीदवार खड़ा करते हैं तो हम पूरे इंडिया अलायंस में बातचीत करेंगे, सब मिलकर
और हम ये कोशिश करेंगे पूरा इंडिया लाएं चंद्रबाबू के उम्मीदवार के पीछे खड़ा। మరోవైపు అధికార పార్టీని స్పీకర్ పదవికి అర్హత ఉంటుందని ఆ పార్టీదే తొలి హక్కు అన్నారు జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి. ఈ సందర్భంగా ఇండియా కూటమి డిమాండ్లు, ప్రకటనలు అభ్యంతరకరంగా ఉన్నాయని విమర్శలు గుప్పించారు. ఎన్డీఏలో బీజేపీ అతిపెద్ద పార్టీ అని తాము నమ్ముతున్నామని, ఆ పదవిపై బీజేపీ ఎన్డీఏ కూటమికి మొదటి హక్కు ఉంటుందన్నారు. తాను గత 35 సంవత్సరాలుగా ఎన్డీఏలో ఉన్నానని, జనతాదళ్ను విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ ఎప్పుడు ప్రయత్నించలేదని, టీడీపీ, జేడీయూ కీలక పాత్ర పోషించాయన్నారు. ఇక ఇలాంటి పరిణామాల మధ్య రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇంట్లో నిర్వహించిన బీజేపీ రహస్య సమావేశంపై చర్చ సాగుతోంది. ఈ భేటీకి జేపీ నడ్డా, అశ్విని వైష్ణవ్, కిరణ్ రిజిజు, లాలన్ సింగ్, చిరాగ్ పాస్వాన్ హాజరవ్వగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అభ్యర్థితో పాటు ప్రతిపక్ష పార్టీలను ఆకర్షించే వ్యూహంపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం కేబినెట్లో కొన్ని కీలక శాఖలతో పాటు లోక్సభ స్పీకర్ పదవిని తమకు కేటాయించాలని బీజేపీ పెద్దలను ఎన్డీఏ భాగస్వామి పక్షాల అధినేతలు కోరినట్లు సమాచారం. ఆ క్రమంలో వివిధ కీలక మంత్రి పదవులతో పాటు లోక్సభ స్పీకర్ పదవిని తమ వద్దే ఉంచుకుంటామని వారికి బీజేపీ అగ్రనేతలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అందుకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇలా మొత్తానికి లోక్సభ స్పీకర్ ఎంపిక రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి సభకు అత్యంత గౌరవప్రదమైన ఈ పదవి ఎవరిని వరిస్తుందో, ఎవరు ఆ పీఠాన్ని అధిరోహిస్తారో వేచి చూడాలి. మరి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ రాజ్యసభలో పార్టీ ఫ్లోర్ లీడర్గా పార్టీ సీనియర్ నేత కేఆర్ సురేష్ రెడ్డిని నియమితులయ్యారు. ప్రస్తుతం కొనసాగుతున్న కె కేశవరావు స్థానంలో సురేష్ రెడ్డిని నియమిస్తూ రాజ్యసభ సెక్రటరీ జనరల్కు, లోక్సభ సెక్రటరీ జనరల్కు కేసీఆర్ వేర్వేరుగా లేఖలు రాశారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో జోరుగా పోలీసు విచారణ కొనసాగుతోంది. అరెస్టుల పర్వం, స్టేట్మెంట్ల పర్వం, ఛార్జ్షీట్ల దాఖలు పర్వం ఇలా అన్నీ జరిగాయి. స్టేట్మెంట్లతో పాటు ఎవిడెన్స్ ఉంటేనే కేసులు నిలబడతాయనేది జగమెరిగిన సత్యం. ఈ కేసులో డేటా స్టోరేజ్, హార్డ్ డిస్కులు పూర్తిగా ధ్వంసం కావడంతో ఎవిడెన్స్ ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రాన్ని కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదై 3 నెలలవుతోంది. ఈ కేసు పురోగతి ఎలా ఉంది? టెక్నికల్ ఎవిడెన్స్లు సంపాదించడంలో పోలీసులు ఏ మేరకు విజయం సాధించారు? ఈ వివరాలకు వాచ్ ది స్టోరీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసు విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులతో పాటు సాక్షుల స్టేట్మెంట్లు జోడించి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇప్పటికీ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు సంపాదించడంలో పోలీసులు సఫలీకృతం కాలేదు. కోర్టులో కేసు స్ట్రాంగ్గా నిలబడాలంటే స్టేట్మెంట్లతో పాటు సాక్ష్యాలు ముఖ్యం. అయితే ఫోన్ ట్యాపింగ్ డేటా స్టోరేజ్, హార్డ్ డిస్కులు పూర్తిగా ధ్వంసమైనట్టు సమాచారం. దీంతో ఇతరత్రా టెక్నికల్ ఎవిడెన్స్లు సంపాదించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు నాంపల్లి కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఈ కేసు నమోదై 90 రోజులైంది. కేసు పూర్తి డీటెయిల్స్తో పాటు 4 నిందితుల స్టేట్మెంట్లను ఛార్జ్షీట్కు అటాచ్ చేశారు. దీంతో పాటు 69 మంది సాక్షుల స్టేట్మెంట్లను ఛార్జ్షీట్కు యాడ్ చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్లను ఇప్పటివరకు పోలీసులు కోర్టులో సమర్పించలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్షాల నేతలు, ప్రైవేటు వ్యక్తులు, జర్నలిస్టులతో పాటు జడ్జీలకు చెందిన మొత్తం 1200 ఫోన్లు ట్యాపింగ్కు గురైనట్టు పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే ఇందుకు సంబంధించిన ఎవిడెన్స్లు పోలీసులకు చిక్కలేదు. ట్యాపింగ్ చేసిన ఫోన్ల వివరాలను స్టోర్ చేసి హార్డ్ డిస్క్లను ప్రణీత్ రావు ఎలక్ట్రానిక్ కట్టర్తో ధ్వంసం చేసినట్టు పోలీసులు గుర్తించారు. ముక్కలైన హార్డ్ డిస్క్ పీస్లను పోలీసులు స్వాధీనం చేసుకుని డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. అయితే అవి పూర్తిగా ధ్వంసం అవడంతో అందులో డేటా రికవరీ కష్టమని పోలీసులు తెలియజేస్తున్నారు. అప్పటి పోలీసు అధికారులు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్టు పోలీసులు తేల్చి చెప్పారు. అయితే ఈ కుట్రల గురించి నాటి అధికారులు ఎప్పుడూ ఫోన్ కాల్స్లో మాట్లాడుకోలేదని తెలిసింది. వాట్సాప్ కాల్స్, సిగ్నల్ యాప్ నుంచి చాటింగ్ చేసుకుని ప్రైవేట్ మీటింగ్స్లో ఫోన్ ట్యాపింగ్ విషయాలు మాట్లాడుకున్నట్టు తెలిసింది.
ఈ కారణంగా వారి కాల్ డేటా సీడీఆర్ సేకరించినా ఎలాంటి సమాచారం లభించలేదు. ఫోన్ ట్యాపింగ్లో కీలక పాత్ర పోషించిన ప్రణీత్ రావు ఇజ్రాయెల్ వెళ్లి ఈ నిర్వాకం సాగించినట్టు పోలీస్ దర్యాప్తులో తేలింది. ఫోన్స్ ట్యాప్ చేయడానికి ఇజ్రాయెల్ నుంచి ప్రత్యేక సాఫ్ట్వేర్ కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. సాధారణంగా ఇలాంటి టెక్నికల్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేయడానికి డీజీపీ అనుమతితో ఎస్పీ లేదా ఆ పై స్థాయి అధికారులు విదేశాలకు వెళ్తుంటారు. అయితే డిపార్ట్మెంట్కు సంబంధం లేకుండా ప్రణీత్ రావు వెళ్లి ఆ సాఫ్ట్వేర్ని కొనుగోలు చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రణీత్ రావు ఇజ్రాయెల్ ట్రిప్ డీటెయిల్స్తో పాటు ఆ ఫ్లైట్ టికెట్లు సంపాదించే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. దీంతో పాటు సాఫ్ట్వేర్ కొన్న సంస్థ నుంచి బిల్ డీటెయిల్స్ సైతం కలెక్ట్ చేయాలని చూస్తున్నారు. పక్కా ఆధారాలను సంపాదించి కోర్టుకు సమర్పించాలని పోలీసులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావుతో పాటు మరో నిందితుడు శ్రవణ్ రావును అరెస్ట్ చేసి విచారిస్తే కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. విదేశాల్లో ఉన్న ఈ ఇద్దరిని ఇక్కడకు రప్పించేందుకు పోలీసులు కోర్టులో ప్రాసెస్ చేస్తున్నారు. తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 28 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జగిత్యాల ఎస్పీగా అశోక్ కుమార్, సూర్యాపేట ఎస్పీగా సన్ప్రీత్ సింగ్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డే, జోగులాంబ గద్వాల ఎస్పీగా టి శ్రీనివాసరావు, ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా రుతురాజును నియమించింది. సిఐడి ఎస్పీగా విశ్వజిత్ కంపాటి, కుమరం భీం ఆసిఫాబాద్ ఎస్పీగా డివి శ్రీనివాసరావు, బాలనగర్ డీసీపీగా కె సురేష్ కుమార్, మహబూబ్ నగర్ ఎస్పీగా జానకి ధరావత్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా హర్షవర్ధన్, శంషాబాద్ డీసీపీగా బి రాజేష్ను నియమించింది. మేడ్చల్ జోన్ డీసీపీగా ఎన్ కోటిరెడ్డి, వికారాబాద్ ఎస్పీగా కె నారాయణ రెడ్డి, నల్గొండ ఎస్పీగా శరత్ చంద్ర పవార్, రైల్వే ఎస్పీగా చంద్రాదీప్తి, వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా షేక్ సలీమాను నియమించింది. యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా సాయి చైతన్య, హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా సాధనా రష్మి పెరుమాళ్, డిచ్పల్లి 7 బెటాలియన్ కమాండెంట్గా రోహిణి ప్రియదర్శన్ నియమించింది. మంచిర్యాల డీసీపీగా ఏ భాస్కర్, జనగామ వెస్ట్ జోన్ డీసీపీగా బి మహేంద్ర నాయక్ను నియమించింది. పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరికొన్ని చోట్ల కొండచర్యలు విరిగి పడిపోవడం, ఇంకొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ఇప్పటికే సిక్కింలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కొండచర్యలు విరిగి ఇళ్లు ధ్వంసమయ్యాయి, రోడ్లు కొట్టుకుపోయాయి. పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాజాగా కేంద్ర వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. సిక్కిం, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, గోవా, గుజరాత్, మహారాష్ట్ర, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్లో రాబోయే రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వచ్చే 2 రోజుల్లో బీహార్, జార్ఖండ్, ఒడిశాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు, అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. లోక్సభ ఎన్నికల్లో వయనాడ్, రాయ్బరేలీ స్థానాల నుంచి పోటీ చేసి గెలుపొందిన రాహుల్ గాంధీ ఒక స్థానం వదులుకునేందుకు సిద్ధమయ్యారు. వయనాడ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. ఢిల్లీలోని ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వయనాడ్ పార్లమెంటు స్థానానికి జరిగే ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని తెలిపారు. नेता राहुल गांधी जी 2 जगह से चुन के आए हैं. कानून के तहत उनको एक सीट वेकेट करना पड़ता है और एक सीट पे वो कंटिन्यू कर सकते हैं और वो कल लास्ट डेट रहने की वजह से आज हम बैठ के सभी ने, पार्टी ने ये तय कर दिया कि राहुल गांधी जी अपना रायबरेली का सीट रखना चाहिए, क्योंकि रायबरेली ये पहले से भी उनके बहुत नज़दीक है. उस फैमिली के साथ बड़ा जुड़ाव है वहाँ से. 2 ప్రాంతాలు ఎంతో ప్రేమ చూపారని రాహుల్ గాంధీ అన్నారు. వయనాడు ప్రజలకు ప్రియాంకతో పాటు
తాను అందుబాటులో ఉంటానని రాహుల్ హామీ ఇచ్చారు. వయనాడు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామన్నారు. मेरा रायबरेली से और वायनाड से इमोशनल कनेक्शन है. पिछले 5 सालों में मैं वायनाड का एमपी था और वायनाड के सब लोगों ने, हर पार्टी के लोगों ने प्यार दिया, तो उसके लिए मैं दिल से धन्यवाद करता हूँ और पूरी ज़िंदगी उसको याद रखूँगा. प्रियंका वायनाड से चुनाव लड़ेगी, मगर मैं भी पीरियोडिकली वायनाड जाऊंगा और जो वायदे हमने वायनाड को किए थे उनको हम पूरा करेंगे. रायबरेली का पुराना रिश्ता है. काफ़ी खुशी हो रही है कि मैं उनको फिर से रिप्रेजेंट करूंगा, मगर आसान निर्णय नहीं था, मुश्किल निर्णय था. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.